తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ సంచలనాత్మకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. వివాదాస్పద వ్యాఖ్యలు అంటూ ఆంధ్రజ్యోతి ప్రొజెక్ట్ చేసింది. ఏకొండూరు గిరిజన ఆశ్రమ పాఠశాల ప్రపంచ ఆదివాసీ దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ మండలంలోని కిడ్నీ ప్రభావిత గ్రామాలకు కృష్ణా జలాలు సరఫరా చేయడం లేదంటే చెప్పు తెగే వరకు కొడతా. నీటి సరఫరా ఒక యాప్ ద్వారా కలెక్టర్ పర్యవేక్షణలో జరుగుతుంది. నీటి సరఫరా జరగడం లేదనే వాళ్ళని చెప్పు తెగే వరకు కొడతా అన్నారు. గిరిజనుల కోసం కేటాయించిన 320 వ్యక్తిగత మరుగుదొడ్లు కట్టకుండా కట్టించినట్టు పేర్కొని బిల్లులు తీసుకున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనుల అభివృద్ధికి సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే మీ పేరుతో దోపిడీ చేస్తున్న వాళ్ళ పక్కన తిరగడానికి మీకు సిగ్గుండాలి అంటూ ఎమ్మెల్యే అన్నారు. అక్కడ ఉన్నటువంటి గిరిజనులను ఉద్దేశించి అన్నారట. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు చెప్పు తెగే వరకు కొడతా అని మాట్లాడడం దుర్మార్గమైన చర్య అంటూ సిపిఎం మండల కార్యదర్శి ఆనందరావు అన్నారు. చీమలపాడులో ఆయన మాట్లాడుతూ ఈ నెల 6న సిపిఎం గిరిజన తండాలో పర్యటించింది. ఆ సందర్భంగా అక్కడ ప్రజలు 6 రోజులుగా నీళ్లు రావడం లేదని చెప్పారు. ఈ విషయాన్ని 7న అధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళాం. ఇబ్రహీంపట్నం సంపు వద్ద నుంచి కొదవకు నీటి సరఫరా నిలిచిపోయిందని చెప్పారు. సమస్యను పూర్తిగా తెలుసుకోకుండా ఎమ్మెల్యే విచక్షణ కోల్పోయి మాట్లాడడం తగదు. గతంలో కూడా ఆయన అనేక సార్లు దురుసు ప్రవర్తన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే తన వైఖరి మార్చుకోవాలన్నారు.